మా ఎదుట నిలబెట్టిన యేసును శిక్షించవలసినదో నిర్వర్తించవలసిన బాధ్యత ఏ రోజు రాజువారిపై ఉన్నది. కానీ తపోస్నానం చేయించు యోహాను తల తీయించినాక ఆయన ఏ తీర్పు చేయుటకు ఓర్పు లేనందున ఈ అపరాధిని తీర్పు విధించవలసినదిగా మాకు ఉత్తర్వులు జారీ చేసినారు. ఈ యేసును గురించి మేము విన్నాము. ఆయనను గురించి ప్రధాన ఆచార్యులు చేసిన తీర్పును కూడా మేము విన్నాము. కానీ అపరాధికి తీర్పు విధించే ముందు అపరాధి చేసిన నేరములేమిటో క్షుణ్ణముగా తెలుసుకొనవలెను కనుక అపరాధి చేసిన నేరములు వివరించవలసినదిగా కైపాచార్యుల వారిని కోరుతున్నాము. పొంతి పిలాతునకు ఈ ప్రధానాచార్యుడి శుభాభివందనములు. అతడొక మతద్రోహి. సమస్త భూమమండలాన్ని భూగగన జలచరాల్ని సృష్టించి సూర్యచంద్ర నక్షత్రాదుల్ని వెలిగించి మట్టితో మనిషిని చేసి ఊపిరి పోసిన ఆది మధ్యంతరహితుడు సృష్టి స్థితిలయ కారకుడైన సర్వేశ్వరునికే కుమారుడునని చెప్పుకొనుచు ఆయన ధర్మశాస్త్రాన్నే ధిక్కరించి సాతాను శక్తులచే కొన్ని మాయలు మంత్రాలు చేసి గొర్రెల్లాంటి ప్రజలను మోసం చేసి మతకల్లోలం కావించిన దైవద్రోహి అతడు. సాక్ష్యం చెప్పించగలరా? ఒకటి కాదు 1000 చెప్పించగలం ప్రభు. ఆ ద్రోహి చేసినటువంటి ద్రోహాలలో మచ్చుకు ఒకటి వినిపిస్తున్నాం. యూదుల ఏలిక ప్రణామం. ఈ ద్రోహి మోసే రాసిన ధర్మాలు పాతబడ్డాయని వాటిని కొట్టివేసి నూతన నిబంధన నేను ఇస్తానని ప్రజలలో మతకల్లోలం సృష్టిస్తున్నాడు. తండ్రి నాటిన తోటలో కాపు లేనందువల్ల ఆ తోటను నరికి కొత్త తోటను నాటి ఆ అసలు సిసలైన తండ్రి కుమారుడు అనుకోవచ్చును కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మహోన్నత దైవ మందిరాన్ని పడగొట్టి తిరిగి 3 రోజులు నిర్మిస్తున్న ఈ దైవద్రోహి మహోన్నత దైవ ప్రజలైన మేము కానీ ఆయన ఆశ్రమదగ్గం మనము కొన్ని ప్రజలు కానీ అంత తేలిగ్గా అనుకోరు. ఆయన దృష్టిలో వేరై ఉండవచ్చును కదా. అలా అనుకోవటంలో తమరి ఉద్దేశం మరొకటై ఉండవచ్చునని మేము అనుకోవచ్చును కదా రాజప్రతినిధి. యూదుల రాజా, ఇది మా మత సమస్య. మమ్మల్ని అర్థం చేసుకోగలి మా అభిలాష. అనాచార్య, మేము రోమియులమే అయినా యూదా పాలకులం. యూదా మత ధర్మాన్ని గౌరవించడం మా ధర్మం. అయినా ఈ అపరాధి మతద్రోహమో లేక దైవద్రోహమో చేస్తే మతము నుండి వెలివేయవలసినదే కానీ ఆయనకు మరణశిక్ష విధించవలసిన అవసరం లేదనుకుంటాను. పొరబడుతున్నారు రాజప్రతినిధి. అతడు కేవలం దైవద్రోహి, రాజద్రోహి కాదు, రాజద్రోహి కూడా. రవి అస్తమించని రోమా సామ్రాజ్యాన్ని చిత్తు చేయమని ప్రజల్లో విషబీజాలు నాటించి విప్లవం రేకెత్తించిన విప్లవకారుడు, తిరుగుబాటుదారుడు. సాక్ష్యం చెప్తాం ఆచార్య. ఇతడు ఊరూరా తిరిగి సీజరు మన రాజు కాడని, నేనే రారాజునని అతనికి పన్నులు ఎగరవేయమని చెప్తున్నాడు. అది చెప్పడం మా చెవులారా విన్నాం ప్రభు. రాళ్ళు విసిరిన ప్రతివాడు రాజద్రోహి కాడు, పూలు వేసిన ప్రతివాడు రాజమిత్రుడు కాడు. కానీ యూదుల రాజా యేసయ్య నేనేనని నా మత సమాజ స్థాపిస్తానన్న ఇతడు మాత్రం రాజద్రోహి కాక తప్పదు. బోధకుడా, వీరు చేస్తున్న అభియోగాలన్నీ నిజమేనా? నీవు యూదుల రాజువా? నీ రాజ్యస్థాపన చేయిస్తున్నావా? నా రాజ్యం వేరు, దాని సంస్థాపన వేరు. ఏమిటి ఆ రాజ్యం? నీతి, న్యాయము, సమధర్మము ఎక్కడుంటాయో అదే నా రాజ్యం. ఎవరు స్థాపిస్తారు? నా ప్రేమను ఎరిగిన వారు. అంటే యూదుల రక్షకుడు మెస్సయ్యావు నువ్వేనా? మీరు చెప్పినా నమ్మరు. అయినా ఇక ముందు మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చోవటం మీరందరూ చూస్తారు. అంటే నీవు దేవుని కుమారుడవా? మీరన్నట్టే. అర్థమైంది ఆ రాజప్రతినిధి. మా మాటలు వినకపోయినా
ఆ మాటలు మీ చెవులతోనే విన్నారు కదా. అతడొక దైవద్రోహి, రాజద్రోహి, ప్రజాద్రోహి అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? అవును, ఇతడు రాజద్రోహి, దైవద్రోహి, ప్రజాద్రోహి. ఇతనికి మరణశిక్ష విధించాల్సిందే. బోధకుడా, విన్నావా? వీరు చేస్తున్న అభియోగాలన్నీ అబద్ధాలని, నిజం లేని నిందలని. బోధకుడా, మాట్లాడు. బోధకుడా, నీవు మాట్లాడనిదే మేమేమి సహాయము చేయగలము? నిస్సాయులం. మాట్లాడు. బోధకుడా, నీ మౌనముతో నీవు మమ్మల్ని పరీక్షిస్తున్నావా, లేక నీ మౌనముతో నీవే మమ్మల్ని పరీక్షిస్తున్నావా? అందుకే ఏ రోజు రాజువారు కూడా ఈ అపరాధి యందు ఏ దోషము లేదని తిరిగి మా వద్దకు పంపించినాడు. అయినా ఇప్పుడు ఈయన చెప్పిన మాటలలో ఎందుకు మీరు అంత కలవరపడుతున్నారు? అయినా మీ తృప్తి కోసం ఈయనకు కొరడా శిక్ష విధిస్తున్నాను. రెండు 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 చాలు. యూదుల రాజుకే జై, యూదుల రాజుకే జై, యూదుల రాజుకే జై. యూదుల రాజా, ఎవరు నిన్ను కొట్టింది చెప్పు. సమీ, దారుణ హింసాకాండతోనైనా మీ మనసులు చల్లారనుకుంటాను. లేదు లేదు, అతన్ని సిలువ వేస్తేనే మా గుండె మంటలు చల్లబడతాయి. అతన్ని సిలువ వేయండి. సరే, మీ కోరిక ప్రకారమే పస్కా పండుగకు ఒక అపరాధిని విడుదల చేయడము ఆచారము, హక్కు మాకున్నది. ఆ హక్కు ప్రకారము అపరాధి అయిన ఈ యేసును ఈ పస్కా పండుగకు విడుదల చేయుచున్నాము. వీల్లేదు. కావాలంటే ఆ ఆచారం ప్రకారం మరొకరిని విడుదల చేయండి. అవును, బరబ్బాను విడుదల చేయండి. యేసుకు సిలువ వేయండి. బరబ్బాను? బరబ్బా ఒక బందిపోటు, రాజద్రోహి, నరహంతకుడు. ఆ బరబ్బాను విడిచిపెట్టి యూదులకు రాజైన ఈ యేసును విడుదలవేయమందురా. అతడు మాకు రాజు కాదు, సీజర్ ఒక్కడే మా రాజు. యేసును సిలువ వేయండి. బరబ్బాను విడుదల చేయండి. బరబ్బాను విడుదల చేయండి. బరబ్బాను విడుదల చేయండి.
ఈ ప్రజావాక్కును కాదని యేసును మందలించి విడుదల చేసినట్లయితే రాజద్రోహిని మన్నించావని సీజర్ వరకు తీసుకువెళ్తాం. ఈ ప్రజావాక్కును మన్నించి యేసును సిలువ వేయండి. ఈ పాపం మా మీద మా బిడ్డల మీద ఉండకుండా ఆ పాపమేదో మా మీద మా బిడ్డల మీద ఉండనియండి. యేసుకు సిలువ వేయండి. యేసు సిలువ వేయండి. రోమన్ చక్రవర్తి సీజర్ ప్రతినిధిగా యూదా రాష్ట్రమైన యూదా పరిపాలించు పోన్షియోస్ పిలాచియుస్ అయిన మేము నజరేతు వాస్తవ్యుడైన ఈ యేసుపై యూదా మత మండలి విధించిన శిక్షను అమలుపరచవలసినదిగా జారీ చేయుచున్నాను. పితా మరణదండమును పొందినే దేవుని ప్రియ
ప్రియమైన గొర్రె పిల్ల అపరాధిగా శిక్ష విధించే దోషరహితుడైన నాదునికి కరుణామయా దేవా నీవేమి చేసితివి మరణమును పొందుటకు ఘోర పాపములు మోపిరిగా మెండుగా నిను దోషిగా నిల్పిరి కపటముతో నిండిన అధికార దండనకు బలి అయితివి నా ప్రభువా బలి అయితివి నా ప్రభువా. మొదటి స్థలము. పిలాతు జేసుకు అన్యాయ తీర్పు విధించుట. యేసుక్రీస్తువా మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుస్లీవ చేత ఈ లోకంలో రక్షించితిరి. రోము గవర్నరు పిలాతు ఎదుట నిలిచినాడు జేసువు. సంకెళ్లతో బందీగా తీర్పు కొరకు వేచాడు. తప్పుడు ఆరోపణలు, అబద్ధ సాక్ష్యాలు, అసూయ అహంకారాలు, స్వార్థపు అంచనాలు, అటువంటి అస్తవ్యస్త పరిస్థితిలో నిర్దోషిపై దోషి ముద్రపడింది. దేవదేవుడే మామూలు మనిషిలా, పరిశుద్ధుడే నేరస్తునిగా, శక్తిదాతయే నిస్సహాయునిగా, న్యాయ సంరక్షకుడే అన్యాయ సమిద వలె మారిన దుర్భర వింత గడియలను ధ్యానించుదము. ఓ దేవా, అలుపెరగని ధర్మ పోరాటాన్ని చేశావు. అందుకే సత్యానికి సాక్ష్యంగా నిలిచిన నీవు అబద్ధ సాక్ష్యాలకు, ధర్మానికి అదరువుగా నడిచిన నీవు అధర్మానికి, పదవి ప్రాకులాటను సవాలు చేసిన నీవు అధికార దాహానికి బలి అయ్యావు. తద్వారా ఎందరో న్యాయ పోరాటకులకు, అన్యాయ పీడితులకు, అమాయకులకు, నిస్సహాయులకు, దీనులకు ప్రతీకగా, ప్రతినిధిగా నిలుస్తున్నావు. మంచి కొరకు మహాయాగం చేయక తప్పదు అని గుర్తు చేస్తున్నావు. మంచికి మసిపూసి చెడుకు పసిడిపూత పూస్తూ మాయ మర్మాలతో జీవిస్తూ ఉన్నాము. స్వార్థం కొరకు అన్యాయం ముందు తల వంచుతూ న్యాయానికి తలవంపును తెస్తున్నాము. మంచివారికి, మంచి విలువలకు హాని చేస్తున్నాం. మీ మరణదండనలో భాగస్థులమవుతున్నాం. మమ్ము క్షమించండి. మంచికి ఆసరగా నిలిచే మనస్తత్వాన్ని రగిలించండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి.
సిలువను మోయసాగే లోక పాపముల పరిహారమై ఆఖరకు శ్రమల బాటలో సాగిరి మౌనంగా యేసు స్వామి. ఓ జనమా తెలుపుమా స్వామి ఏమి చేసెను ఈ శిక్షను పొందుటకు. మరల మరల తప్పిపోయి సిలువనే మోపితిమి, నీ ప్రేమ మరచితిమి. నా పైన దయ ఉంచి నన్ను చేరదీయము, కరుణించుము నా దేవా, కరుణించుము నా దేవా. రెండవ స్థలము యేసు ప్రభు స్లీవను మోయుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుశిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. ఘోరమైన నేరానికి శిక్షగా, హీనమైన దండనగా పరిగణించబడే శిలువ శిక్ష యేసుకు విధించబడింది. ఇతనిని సిలువ వేయండి, సిలువ వేసి చంపివేయండి అని ఉద్రేకమైన జనుల కేకల ఒత్తిడికి, మత ఛందస్సులైన యూదా నాయకుల బెదిరింపు రాజకీయాలకు పదవీ వ్యామోహుడైన పిలాతు తలబొగ్గాడు. మీ ఇష్ట ప్రకారమే అని మంచి కాపరిని సిలువదారి చెయ్యడానికి సైనికుల చేతికి అప్పగించాడు అని ధ్యానిద్దాం. ఓ దేవా, స్లీవను మోయవలసింది మేము. ఈ హీన దండన మా బలహీనతకు తగినదే, కానీ మాకు బదులుగా మా అందరి పాప భారాన్ని నీవు మోస్తున్నావు. మా స్థానంలో ఎందరో త్యాగంతో, ప్రేమతో మా బరువును మోస్తూ మా జీవితాలను తేలికపరుస్తున్నారు. ఇది మీ కృపయే. మీ ప్రేమను అడుగడుగునా తిరస్కరిస్తూ మీ హృదయ భారాన్ని పెంచుతూనే ఉన్నాము. పాపము వైపు పరుగు తీస్తూ నీపై సిలువ మోపుతూనే ఉన్నాము. మా దుర్నితలను నిశితగా చూపే నీ స్వరానికి, సవాలుకు తాళలేక నీ అడ్డు తొలగించాలని మేము కూడా నిన్ను సిలువ వేయాలని గుంపులో కేకలు వేస్తూనే ఉన్నాము. వ్యర్థమైన వ్యామోహాలు, ఆవేశాల వలన మంచివారికి సిలువ శిక్ష వేస్తున్నాము. మమ్ము క్షమించండి. సిలువ ఎత్తుట కాకుండా సిలువ ఎత్తుకునేటట్టు చెయ్యండి. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్ము రక్షింపుము. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. భారమైన సిలువా మోయుటకు శక్తియే లేదా ఇతనలో, అడుగులో తడబడిపోయి పడిపోయిరి రాళ్ళలో ఆదారిలో, పాదాలు రాళ్ళ
వచ్చితిని ఓదార్పునివ్వా. యేసు ప్రభువు మొదటిసారి శిలువ కింద పడుట. యేసు క్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తుది శిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. నిద్ర మాలో శక్తి పెంచి నడిపించండి స్వామి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. పిలిపించుచు తల్లి వచ్చే, తనయుడు దుఃఖముతో అమ్మను చూచే, ఆ నాలుగు కన్నులలోన విడువలేని అనురాగమి విలవిలలాడే. అమ్మాని మౌన రోదన ఎంతో కరిగించెను నా గుండెను. ఎవరికీ తెలియని అంతములైనట్టి నీ మనోవేదన నా దీన హృదిలో నినుగాంచి నేను పొందెదను ఊరటను, పొందెదను ఊరటను. 4వ స్థలము. శిలువ మార్గంలో తల్లి కుమారులు ఎదురుపడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరు శిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. శిలువ భారముతో కుమారుడు, హృదయ భారముతో తల్లి ఇద్దరూ అదే శిలువ బాటలో నడుస్తున్నారు. కానీ వేదన పడే కొడుకుకు ఎదురుపడి అతని బాధను పెంచటం ఇష్టం లేకనో, లేక తన ముద్దుల కొడుకును ఆ దుస్థితిని కళ్ళల్లో కళ్ళు పెట్టి ముఖాముఖిగా చూసి తట్టుకునే ధైర్యం లేకనో తల్లి కుమారునికి ఎదురుపడలేదు. కానీ తన కొడుకు శిలువ క్రింద పడి నిస్సహాయంగా విలవిలలాడుతూ ఉంటే ఏ మాతృహృదయం
ఉగ్గబట్టుకొని ఉండగలదు. అందుకే పరుగున వచ్చిన అమ్మ మరియా కుమారుని ఎదుట నిలిచింది. చూపుతోనే పలకరించి పరామర్శించి సేదదీర్చిందని ధ్యానించుదాం. ఓ దేవా, తల్లి కుమారుల కలయిక మధురం అంటారు, కానీ ఈనాటి మీ కలయిక మాత్రం దుర్భరం. శిలువ యాత్రతో నలిగిపోయే మిమ్ము ఆ తల్లి కలవటం, ఆ అమ్మ హృదయం మిమ్ము కనులార చూచి నలిగిపోవటం, ఆ తల్లి కనులలో కనిపించిన గాయపడిన ప్రేమను చూచి మీరు తల్లటిల్లటం నిజంగా తలచుకుంటూనే గుండె చెంబగిల్లుతుంది. కొండంత వేదనను కూడా ఎంత గుండె నిబ్బరముతో మోసారో. నిండైన ప్రేమ వెద చెందుతుంది, జత చేరుతుంది అని గుర్తు చేస్తున్నావు. మీకు తోడుగా శిలువ బాటలో నడిచింది బంగారు మరియ తల్లి. మేము హక్కును చేర్చుకొని స్ఫూర్తిని రగిలించింది. మేము మాత్రం మీ శిలువ పయనంలో, రక్షణ కార్య సాధనలో జతగా సాగలేకపోతున్నాం. బాధను పట్టించుకొనిన నులివెచ్చని తనముతో బాధను పట్టించుకొనవలసి వస్తుందనే భయం వలన కప్పదాటు ధోరణితో ఎన్నోసార్లు మీకు ఎదురుపడక తప్పించుకుంటున్నాం. మమ్ము క్షమించండి. ఈ జీవన బాధ పయనంలో మీకు ఎదురుపడే ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పులను వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మేము రక్షింపము. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్రమయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సిలువను మోయుచున్నా యేసుకు సీమోను భుజమునిచ్చే యూదులందరూ ఒత్తిడి చేయా సీమోను ఈ రీతిన సాయం చేసే యేసువా నీ అందే రక్షణ కలదని నీ చెంత చేరితిని. అలసి సొలసిన మాకు ఆశ్రయమొసగిడి నీకే మా వందనం. భూలోకనాదా నా సిలువ మోయుటకు ఒసగుము శక్తినెప్పుడు, ఒసగుము శక్తినెప్పుడు. 5వ స్థలము యేసుప్రభు స్లీవను మోయిటకు సిరేనియా సీమోనుడు తోడ్పడుట. యేసుక్రీస్తు స్వామి ఆరాధించి మీకు స్తోత్రములు చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. నీరసించిన శరీరంతో, కారుతున్న రక్తంతో, క్షీణిస్తున్న బలముతో, తడబడుతున్న అడుగులతో, అంతులేని బాధతో సాగింది ప్రభుని శిలువ ప్రయాణం. ఎప్పుడు ఎక్కడ మరలా నేల కూలబడతాడో తెలియని బాధాగమనం. అటువంటి ప్రయాణంలో సహాయ హస్తంగా సిరేనియా సీమోనుడు ప్రభుని స్లీవను తనపై ఎత్తుకున్నాడు. ప్రభుని వేదన గమనంలో తాత్కాలిక ఉపశమనం దొరికిందని ధ్యానించుదము. ఓ దేవా, మా కొరకు మా భారాలను తీసివేయటానికి నీవే భారాన్ని మోస్తూ ముందుకు సాగావు.
అవసరంలో ఉన్న ఎందరో నీ నుంచి సహాయాన్ని పొందారు. కానీ నీ అవసరంలో కష్టకాలంలో ఎవరు ముందుకు వచ్చారు? మనసు లేక కొందరు, సహాయంగా నిలబడే ధైర్యం లేక ఇంకో కొందరు, అన్యాయానికి ఎదురు నిలబడే గుండె ధైర్యం లేక మరో కొందరు ముఖము చాటు చేశారు, ముందుకు రాలేకపోయారు. సిరేనియా సీమోనుడు మాత్రము కదిలాడు. నా కోసం ఎంతో తప్పించే నీవు నా కోసం చూసినప్పుడు మాత్రం నేను కనుమరుగైపోతున్నాను. నా మంచి కోసం ప్రయాసపడే వారి పట్ల ఇసుమంతైన ప్రతిస్పందన లేని కృతజ్ఞతలను అవుతున్నాను. మా తోడు ద్వారా కొంతైనా మీకు ఊరటను కలిగించేటట్లు కృప చేయండి. అవసరంలో ఉన్న వారికి కొద్దిగానైనా సహాయం చేసేటట్లు మా చేతులను చాచండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేం మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. రక్తపు దారలతో నిండిపోయెను నీ ముఖము, ధైర్యముతో వెరోనిక తన వస్త్రముతో మీ ముఖమును భక్తితో తుడిచేను. సూర్యుని తేజమును, చంద్రుని వెన్నెలను మించిన ఆ ముఖము, చూపులతో ఆనాడు స్వస్థతను వసగిన దేహమంత కుమిలిపోయే నేడు. వాడిపోయి తిరుముఖ లావణ్య వేదనతో సొమ్మసిల్లెనే, వేదనతో సొమ్మసిల్లెనే. 6వ స్థలము వెరోనికమ్మ యేసుప్రభుని ముఖమును తుడుచుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. ఒక
స్వామి. నిర్దయులై ప్రభు యేసుని హింసించి రాణువుల క్రౌర్యము అధికమాయే రక్షణను ఒసగిడి తనువు నెత్తుటి ముద్దై క్షీణించలే నా పాప భారమే నేల కూల్చే స్వామిని వేధించెను ఎంతగానో భారముతో కూడిన సిలువను మోపినది నా పాప దోషమే దేవా నీ దివ్య పాదములే తట్టి నేను కరుణించి కాపాడరావా కరుణించి కాపాడరావా. 7వ స్థలము యేసు ప్రభువు శిలువ క్రింద రెండవసారి నేల కూలుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనా మీ తిరుస్లేవ చేత లోకము రక్షించితిరి. అడుగు అడుగుకు శక్తి కొడిగట్టుకొని పోతుంది. అడుగు తీసి అడుగు వేయటానికి ప్రాణము ఉసూరుమంటుంది. ముందుకు నడవటానికి శరీరము సహకరించనంటుంది. ఎంతటి దైవచిత్తమైనా, ఎంతగా దైవ ప్రణాళికను పరిపూర్తి చేసే అంకితమూర్తి అయినా జేసు రక్తమాంసాల భౌతిక మనిషి కూడా కదా. ఆత్మకు అలసట నిర్బలము ఉండవేమో కానీ శరీరము తప్పక దుర్బలమే కదా. అందుకే ఈ యాతన నేను తాళలేను, ఈ భారము నన్ను కృంగదీస్తుంది అని చెప్తుంది అన్నట్లుగా ప్రభుని నిస్సహాయ దేహం నేలపై కూలిందని ధ్యానించుదము. ఓ దేవా, మట్టికి మనిషికి ఎంత సంబంధం? మట్టి నుంచి పుట్టి మట్టిని ఆశ్రయించి బ్రతుకుతూ తిరిగి ఆ మట్టిలోనే కలిసిపోయే మనిషి మాత్రం మట్టి మనిషి కాకూడదు. మట్టి బుద్ధులతో లౌకిక వ్యామోహాలలో ఇరుక్కొని మట్టికే పరిమితం కాకూడదు. మట్టిపైన పారాడకూడదు. మట్టి వాసనలతోనే మైమరచిపోకూడదు అన్నట్లుగా నీవు అదే మట్టిపై పడిపోయావు. పడుబాటు అనేది పాపపు తడబాటు. భంగపాటు కాకుండా రక్షణ పాటుగా శిలువ పయనంలో పోరాట పటిమకు గుర్తుగా ఉండాలని నేర్పిస్తున్నావు. దైవ చిత్తము చేయటమనే శిలువ పయనంలో భారము కింద పడటము తప్పదు అని గుర్తు చేస్తున్నావు. ఒకనాడు ప్రియతల్లి పొత్తిగుడ్డలలో మెత్తగా సేదదీరిన నీవు నేడు భూమాత దుమ్ము ధూళి నొప్పితో గాయాల సలుపుతో నిస్సహాయంగా నీరు కారిపోయావా ప్రభువా? మిమ్ము పడద్రోసే మా పాపపు బరువుల గురించి మమ్ము క్షమించండి. పదే పదే మిమ్మలను కృంగదీసే మా పాపపు హృదయగతులను మార్చండి. ఇతరులపై మా బరువులను రుద్దుతూ వారిని పడగొట్టే మా స్వార్థాన్ని, వంచన మనస్తత్వాన్ని స్వస్థపరచండి. పాపపు దుమ్ములో కూరుకొని పోయే మమ్ము లేపండి. ఆమెన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పులను వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మేము రక్షింపము. ఆమేన్. దేవర్ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్రమయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి.
యెరూషలేము కుమార్తెలారా, ఏలను నన్ను చూచి విలపించెదరు. మీ కొరకు, మీ బిడ్డల కొరకు మరి మరి విలపించుడి మీరెల్లరూ. వేదనతో కూడిన కాలము వచ్చనులే, కన్నీటి కాలము. దుఃఖముతో నిండిన ఆదన్య స్త్రీలకు ఓదార్పునిచ్చెను స్వామి. తన బాధమై మరచి మనకై తపించు యేసుని వీక్షింపుము. ప్రభు యేసుని వీక్షింపుము. 8వ స్థలము. సిలువదారి యేసు విలపించే పుణ్యశ్రీలను ఓదార్చుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాను. ఏలైనా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరే. ఎందరో అభాగ్యులకు అపన్నహస్తం అందించిన కనికరం, ఎందరో రోగులకు స్వస్థత కలిగించిన అమృత స్పర్శ, ఎందరో పేదలను అక్కున చేర్చుకొనిన ప్రేమా హృదయం, ఎందరో నిరాశా హృదయాలకు స్థైర్యాన్ని కలిగించి ఊరటించిన బంగారు మాటలు. అటువంటి హృదయం నేడు బాధా సముద్రం అయింది. కనికరమోము చిన్నబోయింది, మాట మూగబోయింది. స్పర్శించే హస్తాలు రక్తపు తూడులుగా మారాయి. ఎంత బాధాకరం! అందుకే మనసు సలించిన పుణ్యశ్రీలు కొందరు ప్రభుని దురవస్థ గురించి విలపిస్తున్నారు. కానీ ప్రభువు వారిని వలదని వారించి వారినే ఊరటిస్తున్నారని ధ్యానించుదము. ఓ దేవా, కనికరమున్న హృదయానికి కన్నీరు కార్చుటియూ తెలుసు. పరుల గురించి కార్చే ఆ కన్నీటిలో తమ సున్నిత బాధను వెలబుచ్చటమే కాదు, తమ గుండె బరువును తగ్గించటమే కాదు, ఎదుటి మనిషికి కూడా సాంత్వన, ఊరట అందుతుంది. అలనాటి పుణ్యశ్రీలు వేదన పడే మిమ్ములను చూచి ఇదే చేశారు. తల్లడిల్లిన హృదయాలతో, చెమ్మగిల్లిన కనులతో మీకు ఓదార్పు అందించాలని చూశారు. కానీ ఎల్లవేళలా నీ గురించి కాక పరుల బాధల గురించే ఆలోచించే నీవు ఆ గడియలలో కూడా వారికే ధైర్యాన్ని నూరుపోసావు. నిజ ప్రేమ తన గురించి కాక ఇతరుల గురించే తపన పడుతుంది అని గుర్తు చేస్తున్నావు. అణువణువున ప్రేమను, మా శ్రేయస్సు గురించి తపననే నింపుకొని మా కొరకు ఆరాటపడుతున్నావు. మమ్ములను మా పాప చట్రాల నుండి విడుదల చేసి దేవుని స్వేచ్ఛాదారులలో నడిపించాలని శ్రమపడుతున్నావు.
నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్ము రక్షింపుము. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. యేసుని కాలు చేతులు తిరువేహమంతా క్షీణించెను. శిలువలో మూడవసారి కూలెను ఆ దివ్య రక్షకుడు. కూలిన దేహముపై వాలిన శిలువతో తన బాధ అధికమాయే. తన అంతరంగాన మన పాపములరించి మౌనముగా ఉండిపోయే. రానువులు ఆయనపై మరింత క్రూరముగా కొరడాలు చెలిపించిరే. కొరడాలు చెలిపించిరే. 9వ స్థలము యేసు ప్రభు 3వసారి శిలువ కింద పడుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. శిలువ పయనం సాగుతుంది. గమ్యం చేరవయ్యే కొలది ఆ గమ్యాన్ని చేరే బలం మాత్రం దూరమవుతూ ఉంది. అలనాడు తాబోరు పర్వతం ఎక్కి దివ్య రూపాన్ని ధరించి తన 3 శిష్యులకు దర్శనానుభవం కలిగించారు. కానీ ఈనాడు కలువరి కొండను ఎక్కుతూ తన ఛిద్రమైన రూపాన్ని తన చుట్టూ ఉన్న ఎందరికో చూపిస్తూ ఉన్నారు. ఆ ప్రేక్షకులలో రకరకాల భావాలు, అనుభూతులు, జాలి, హృదయక్షోభ, అసహ్యము, రాక్షస ఆనందము. తనను శిలువ వేసే స్థలానికి చేరి శిలువ పయనం చాలించి తన తండ్రి చిత్త నిర్వహణలో తుది గడియలు చేరాలనే తపన ఉంది. కానీ దానికి అనుగుణంగా స్పందించనే నిర్బల శరీరం మాత్రం నేను కదలలేనంటూ మరొకసారి నేలపై కూలబడనని ధ్యానించుదము. ఓ దేవా, మీ ఈ 3 సార్లు పడుబాటు ముమ్మాటికి మేము పదే పదే పడిపోయే మా పాపము పడబాట్లకు గురుతే కదా. అసలు ఏది నిజంగా మిమ్ములను శిలువ కింద నేలపై పడద్రోసింది? అనుక్షణం మమ్ములను లొంగదీసే మా పాపాల భారమా? శరీరాన్ని మొత్తము పచ్చిపుండుగా మార్చిన గాయాల బాధ? ఎంతో తప్పించి చేరదీసి రక్షణ మార్గములో నడిపించిన ప్రజల నమ్మక ద్రోహం, అవిశ్వాసం, చంచలత్వం, వేధించిన హృదయభారమా? సర్వభావాలు మూకుమ్మడిగా దండెత్తి వచ్చినట్లుగా మీరు నేలరారారు కదా. రక్షణ రంగములో బాధాంకము తప్పదు అని గుర్తు చేస్తున్నావు. 3 సార్లు పడిపోయిన శిలువ ప్రభువు 3 కాలాలలోనూ మనలను వెన్నంటి ఉంటూ నడిపించే ఆయన ప్రేమను మనము ఎన్నిసార్లు పడదోస్తున్నామో గుర్తు చేస్తున్నాడేమో. పడిన ప్రతిసారి గాయాల పోటుతో ఎన్నో రెట్లు పెరిగే బాధ పాపాల పట్ల మాకు ఎందుకు అసహ్యాన్ని కలిగించదో. ప్రభువా, పడుతూ లేస్తూ సాగే మా తడబడే అలుగులను బలపరచండి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బెదరని దీక్షతో మా రక్షణ గమ్యం చేరేటట్లు మమ్ము ఉత్తేజపరచండి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. చేరినగా రక్షణ యాత్ర కల్వరి శిఖరపు గమ్యమునకు నడువలేక నడిచిరి బలిసేయు పీఠమునకు నానాని వస్త్రములు ఒక్కటిగా లాగిరి ఆక్రూర సైనికులు పంచుకొనిరి నీ వస్త్రములను దయచూపరైతిరి పై అంగి కోసమై వేసిరి చీటీలు నాదా క్షమించవా నాదా క్షమించవా.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మేము రక్షింపము. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్రమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సిలువపై కూల్చివేసిరి, మేకులను కొట్టిరి ఆ చేతులకు, పాపులను రక్షణనివ్వా వెంచేసిన దివ్య పాదాలకు. దయలేని సైనికులు మేకులను దించిరి అత్యంత క్రూరముగా. పెరిగే ఆవేదన తరిగే ఓర్పు వర్ణింపసాధ్యమా. రారండి జనులారా యేసుని ఓదార్ప కొంతైన ఊరటనివ్వా, కొంతైన ఊరటనివ్వా. 11వ స్థలము యేసు ప్రభువును శిలువ మీద కొట్టబడుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాను. ఏలైనా మీ తిరుసిలువ
దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమెన్. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. సిలువపై వ్రేలాడుచు అంతిమ శ్వాసను విడిచెను యేసు. సూర్యుడు అస్తమించెను, క్రమ్మెను అంతటా అంధకారము. హృదయము ప్రద్దలై వరదలై పొంగింది, గొంతుక ఎండిపోయే, బిగిసిపోయే నాలుక, సడలింది దేహము. రక్షకుడు కనుమూసెను, ఆ పశుల తొట్టెలో మొదలైన దారిద్ర్యం సిలువ వరకు వీడదాయే, సిలువ వరకు వీడదాయే. 12వ స్థలము యేసు ప్రభు శిలువ మీద మృతి పొందుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ త్రిశిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. లోకాన్ని ప్రేమించాడు దేవుడు, కడవరకు ప్రేమించాడు. అందుకే తన కడు ప్రియ కుమారుణ్ణి కూడా బలి చేశాడు. మనుషుల పట్ల ప్రేమనే తన ఊపిరిగా మార్చుకున్న కరుణామయుడు ఊపిరి ఉన్నంత కాలము కరుణించి కడన ఊపిరిని వదిలారు. ఆ ఆఖరి ఊపిరిలోనే క్రొత్త ఊపిరికి ఊపిరి పోసారు. పుణ్యానికి, దేవుని క్రొత్త జీవానికి జీవం పోసారు. తాను మరణించి మనలను పాపమరణ బంధనాల నుంచి విముక్తి చేశాడు. అందరి బదులు తానై, అందరికీ ఒక్కడై, తానే ఒక సైన్యమై పోరాడి భౌతిక మరణానికి తలవంచాడు. కానీ సైతాను బలానికి తలదించలేదని ధ్యానించుదముగాక. ఓ దేవా, నీ శిలువ మరణమే దైవ ప్రేమకు, దైవ చిత్త పాలనకు ఉత్తమ సాక్ష్యం. అదే కాకుండా నీ చివరి గడియలలో కూడా దేవుని రక్షణ ప్రణాళికకు తుది మెరుగులు దిద్దావు. మహత్తర సాక్ష్యాలను ఇచ్చావు. హద్దులు లేని కరుణకు గుర్తుగా హింసించిన శత్రువులను క్షమించావు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్తము లేదంటూ మంచి దొంగను రక్షణ ఇచ్చావు. నాకు దాహంగా ఉంది అంటూ మన పట్ల ఉన్న నిరంతర తృష్ణను చూపించావు. ఇదిగో నీ తల్లి అంటూ మా అందరికీ మరియా మాతృపాలన భాగ్యానికి అప్పగించారు. ఎంతటి కృపనిది! చావైనా బ్రతుకైనా సదా ప్రేమించే వారి శ్రేయస్సుకే తపించుతుంది అని గుర్తు చేస్తున్నావు. ఎందరో బ్రతకటానికి చస్తారు, బ్రతుకుతూ చస్తారు, చస్తూ బ్రతుకుతారు. కానీ నీవు మాత్రము చావటానికే బ్రతికావు, ఇతరులను బ్రతికించటానికి బ్రతికావు. నీ స్వంత సుఖాన్ని చంపుతూ పరుల హితమును బ్రతికించావు. నీవు చనిపోయి పాపశక్తిని చంపావు, పుణ్యశక్తికి బ్రతుకుటకు ఇచ్చావు. జీవన రణములో, పాపముతో రణములో భౌతిక మరణము ఒక ఘట్టము మాత్రమే. దేవునికి, మంచికి అంతిమ పట్టము అని నిరూపించావు. పాపముతో జీవోత్సవాలుగా కాక పుణ్యముతో జీవపూరితులుగా జీవించేటట్లు కృప చేయండి.
మీ మరణ ఫలాలను పొంది పాపానికి మరణించేటట్లు దయచేయండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. దివ్యమైన పుత్రుని దేహం ఆ తల్లి ఒడిలోనికి దింపబడేను. అల్లాడిపోయేనే ఆ హృదయం, ఆ దుఃఖం వర్ణింప సాధ్యమా? ఆనాటి దుఃఖము ఏనాడు మరువను, ఖడ్గముతో దూయలేదా? దూతతో మొదలైన కడగండ్ల కాలము నేటికి ముగియదాయే. పొంగెడి దుఃఖముతో నీ వైపు చూచిన అమ్మా ఒసగుము ఊరట, అమ్మా ఒసగుము ఊరట. 13వ స్థలము. యేసు ప్రభువు స్లీవ నుండి దింపబడుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. పురటి నాడు తన వడినే బంగారు పరుపు చేసి తన గారాల బిడ్డను లాలించింది అమ్మ మరియా. ముద్దులు చిందించే అందాల బాలుని చూసి మురిసిపోయింది. ఆ చిన్నారి చేతుల స్పర్శలో తండ్రి దేవుని పులకరింపును, ఆత్మదేవుని చిలకరింపును అనుభూతి చెందింది. ఆ దివ్య కుమారుని లాలింపులో దివ్యానుభూతిని పొందింది. లోకములోని ప్రేమనంతా తనలోనే నింపుకున్న ఆ కన్నులలో రక్షణకు పాత్రమే సర్వసృష్టిని చూడగలిగింది. కాంతులు చెందే ఆ పసిదేహపు వన్నెలు తనను ఆవరించినట్లుగా తన్మయత్వం చెందింది. కానీ నేడు ఎంత దురదృష్టం, ఎంత తేడా! నిర్జీవం, అంధకారం, గుండెను పిండి చేసే బాధామయం. ధ్యానించుదము. ఓ దేవా, ఈ వేదన గడియలను చూచి తల్లడిల్లటానిక నీ తల్లిని నీ చెంత ఉంచుకున్నావు. కన్నులారా ఎంతగా కనులలో కన్నులు పెట్టి చూసినా కదలని కనురెప్పలను చూడటానిక, మనసారా ఎంత లాలించినా స్పందించిన నిర్జీవ దేహాన్ని మోయటానిక, తన కన్నీటి దారలతో నీ నెత్తుటి చారలను కడిగివేయటానిక, పగిలిన గుండెతో పగిలిన నీ శరీరానికి స్వాంతనం చేకూర్చటానిక. ఓ మరియా, గారాల పుత్రుని దేహానికి నీ ఒడి మారటం ఎంత దుర్భరం! వేదన లేని రక్షణ లేదు అని గుర్తు చేస్తున్నావా? కడవరకు నీ కడనే నిలిచింది నీ తల్లి. కడను కూడా నిన్ను తన వడిలోనే మోసింది. జీవములోను మరణములోను నీ తల్లితో కలిసున్నావు ప్రభువా. అయినా మరణించింది నీ భౌతిక దేహమే కానీ మీ మధ్య ఉన్న ప్రేమ కాదు, అనుబంధం కాదు. ఆ అనురాగం, నీవు చేసిన మంచి నీ తల్లి ఒడిలో ఇంకా వెచ్చని ఆవిర్లు తెస్తూనే ఉన్నాయి. మేము కూడా సర్వవేళలలో
సర్వ వ్యవస్థలలోనూ మేము మోస్తూ మీతో కలిసి ఉండేటట్లు కృప చేయండి. ఆమెన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పులను వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మేము రక్షింపము. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్రమయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. సిలువలో బలి అయితివే, సిలువలో విజయమును సాధించితివే, మరణంబునందిన నీదు శరీరం మా కోసం బలి ఆయనే. ఓ ప్రేమ రూపా, మహిమా స్వరూపా, తులసిరి కొండరాతిని సుగంధ పరిమళాలు తైలము పూసి భూస్థాపితం చేసిరి. బరువైన రాతితో సమాధిని మూసిరి, గొలుసులతో బిగించిరి, గొలుసులతో బిగించిరి. 14వ స్థలము యేసుప్రభుని శరీరమును సమాధిలో నుంచుట. యేసుక్రీస్తువ మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. మానవ రక్షణ చరిత్రలో క్రీస్తుని జీవిత అధ్యాయము ముగిసిపోయింది. ఉన్న కొన్ని సంవత్సరాలు ఒక ప్రభంజనంలా, ఒక అగ్నిలా అందరి జీవితాలను ప్రభావితం చేసిన మహానీయుడు తన భూలోక గడువును ముగించాడు. మనిషి జీవితాన్ని మార్చటానికి తానే వారిలో ఒకనిగా మారాడు. వారి జీవిత పరిమితులను, స్వభావ పరిధులను తాను స్వీకరించాడు. పాపములో తప్ప అన్నిటిలోనూ ఒక పరిపూర్ణ మనిషిగా పాలు పంచుకున్నాడు. దానిలో భాగముగానే తన మృత శరీరాన్ని సమాధికి అప్పగించారని ధ్యానిద్దాం. ఓ దేవా, సమాధిని చేరావు నీవు, కానీ దానిలోనే మూసివేయబడి శిథిలమవటానికి కాదు, మూసిన సమాధులను తెరవటానికి, జీవద్వారాలను బర్లాగా తెరవటానికి, జీవదాతగా జీవాన్ని అనునిత్యము ప్రసాదించటానికి సమాధిని మజిలీగా చేశావు. సైతానును, పాపాన్ని ఒకే పెట్టున జయించి పునరుత్థానుడైనావు. ప్రేమకు మరణము లేదు, జీవనానికి అంతము లేదు అని గుర్తు చేస్తున్నావు. విత్తనము భూమిలో పడి నశింపనిదే క్రొత్త మొక్క పుట్టదు అన్నట్లుగా ఈ భౌతిక శరీరము భూమిలో నాటబడినప్పుడే నూతన జీవము మొలకెత్తుతుంది. ప్రభువు పునరుత్థానము చెందకపోతే మన విశ్వాసము వ్యర్థము. ఆయన ఉత్థానములో మనమందరము భాగస్థులము. ఆయన వలె మనము కూడా జీవించితే, ఆయన వలె మనము కూడా పాపాన్ని సమాధి చేస్తే, ఆయన వలె మనము కూడా పునరుత్థాన మహిమను అందుకొనగలము. ప్రభువా, పరలోక మహిమ పైన మా ఆసక్తిని పెంచి మేము మా పాపపు సమాధుల నుంచి అనుదినము పైకి లేస్తూ పూర్తి జీవితంతో జీవించేటట్లు కృప చేయండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు
భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాతులమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. ప్రార్థన. ప్రభువా, మీ భూలోక జీవనము మొత్తము కూడా దేవుని చిత్తానికి అనుగుణంగా సాగిన రక్షణ పయనమే. కానీ అతి ప్రత్యేకంగా మీ శిలువ పయనం ఒక ఉదాంతమైన రక్షణ ఘట్టము. దానిలోని వివిధ సంఘటనలు రక్షణ ప్రకరణలు. మీతో కలిసి మేము నడిచిన ఈ శిలువ మార్గము మాలో తాత్కాలికమైన భావావేశాన్ని, బాధను మాత్రమే కాక నిలకడ కలిగిన పరివర్తనకు దారితీసే పుణ్య మార్గంలో నడిపించేటట్లు కృప చేయండి. మీరు ఏ ప్రేమ, కరుణ, సహనము, త్యాగాలనైతే ధరిస్తూ సిలువను మోస్తూ రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేశారో, మేము కూడా అవే విలువల సిలువను మోస్తూ దైవ కార్యాన్ని చేసేటట్లుగా, రక్షణ భాగ్యాన్ని నెరవేర్చేటట్లుగా అనుగ్రహించండి. దేవుని పట్ల నిండైన ఆర్తిని, పాపం పట్ల భీతిని, అయిష్టాన్ని మాలో కలిగించి మా అనుదిన పయనంలో జతగా నడిచి రక్షణ సాధనలుగా, దైవ సాక్షులుగా మమ్ము మలచండి స్వామి. ఆమేన్.